వెల్కమ్ టు పీసీసీ అకాడమీ వైజాగ్. నా పేరు పృథ్వీ. మీకు ఇక్కడ నేను స్కెమాటిక్ నేర్పించడం జరుగుతుంది. ఈ స్కెమాటిక్స్ అంటే ఏంటి, నెక్స్ట్ థియరీలో ఏమేమి నేర్పిస్తాము అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థియరీ అంటే వచ్చేసి చూడండి, ఏదన్నా మొబైల్ రిపేర్ చేయాలి అంటే బేసిక్గా ఫస్ట్ దాని ఫండమెంటల్ ఏంటనేది మనకు తెలియాలి. అంటే ఒక మొబైల్ కానివ్వండి, ఒక మదర్ బోర్డ్ కానివ్వండి, ఏదైనా సరే ఒక మదర్ బోర్డ్ పనితీరు ఎలా ఉంటుంది, అంటే దాన్ని ఎలా వర్క్ చేస్తారు, దాన్ని ఎలా ప్రాసెస్ చేశారు, ఫస్ట్ మదర్ బోర్డ్ని ఎలా తయారు చేశారు, ఏ వోల్టేజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, ఒక డెడ్ మొబైల్ వచ్చింది మీ దగ్గరికి. డెడ్ మొబైల్ వచ్చినప్పుడు ఆ మొబైల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసి ఎలా ఐడెంటిఫై చేయాలి, లేదంటే డీసీ పవర్ కేబుల్ కనెక్ట్ చేసి ఎలా ఐడెంటిఫై చేయాలి. డీసీ పవర్ కేబుల్ కనెక్ట్ చేసి ఐడెంటిఫై చేసినప్పుడు ఏదైతే రీడింగ్ వస్తుందో ఆ రీడింగ్ను బట్టి ప్రాబ్లమ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ సెక్షన్లో ప్రాబ్లం ఉంటుంది, ఆ సెక్షన్ని చెక్ చేసినప్పుడు ఏం చేస్తాం, బేసిక్గా మనం ఫస్ట్ స్కెమాటిక్ డయాగ్రామ్ ఓపెన్ చేసుకుంటాం. స్కెమాటిక్ డయాగ్రామ్ ఓపెన్ చేసుకొని ఆ సెక్షన్లో ఏ వోల్టేజెస్ జనరేట్ అవుతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మనం ఛార్జింగ్ ప్రాబ్లంతో మొబైల్ వచ్చింది అంటే ఫోన్ ఛార్జింగ్ ప్రాబ్లంతో మొబైల్ వచ్చినప్పుడు కొన్ని మొబైల్స్ ఛార్జింగ్ అనేది ఎక్కకపోవడం వల్ల డెడ్ అవుతుంది. అంటే లేదు ఇంతకుముందు ఛార్జింగ్ పెట్టింది అంటుంది, ఆ ఉన్న ఛార్జింగ్ టోటల్గా కంప్లీట్ అయిపోయి ఫోన్ అనేది కంప్లీట్గా డెడ్ అయిపోతుంది. అంటే కస్టమర్ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది మనకుంటే, ఫోన్ డెడ్ అయిపోయింది అని చెప్పేసి కస్టమర్ వే ఆఫ్ థింకింగ్లో ఉంటుంది. కానీ మన దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆ మొబైల్ అనేది డెడ్ అయిందా లేదా ఛార్జింగ్ ఇష్యూ వల్ల ఫోన్ ఆన్ అవ్వట్లేదా అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఆ కన్సిడర్ ఎలా చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనం కేబుల్ కనెక్ట్ చేసి మన దగ్గర ఏదైతే ఐసీ ఛార్జర్ లేదంటే స్కెమాటిక్ ఛార్జర్ ఉంటుందో ఆ స్కెమాటిక్ ఛార్జర్లో రీడింగ్స్ ఉంటాయి. మనకి ఎంత రీడింగ్ తీసుకుంటుంది, ఎంత యాంపియర్ తీసుకుంటుంది కరెంట్ అనేది దాన్ని చెక్ చేసుకొని మనం మొబైల్ అనేది ఆన్ అవుతుందా లేదా, అంటే ఛార్జింగ్ ప్రాబ్లం ఉందా లేదంటే మదర్ బోర్డ్ ఇష్యూ ఉందా, బ్యాటరీ ఇష్యూ ఉందా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసాం. ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఛార్జింగ్ అనేది ఎటువంటి ఛార్జింగ్ తీసుకోవట్లేదు అంటే ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే, ఇప్పుడు మనం చేస్తాము, బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకొని ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసి మన కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు ఏదైతే ఛార్జింగ్ వోల్టేజ్ వస్తుందో ఆ వోల్టేజ్ అనేది వస్తుందా లేదా అనేది మనం మల్టీమీటర్తో చెక్ చేసుకొని ఐడెంటిఫై చేసుకుంటాం. అంటే ఆ వోల్టేజ్ స్టార్టింగ్ ఛార్జింగ్ పిన్ కనెక్టర్ నుంచి ఎంత వోల్టేజ్ స్టార్ట్ అవుతుంది, అండ్ తర్వాత ఛార్జింగ్ ఏసీ వరకు వచ్చేంత వరకు ఏ ఐసీస్ ఉంటాయి, ఆ వోల్టేజ్ ఎలా ట్రాన్స్ఫర్ అయ్యి ఛార్జింగ్ ఏసీకి వస్తుంది, మరియు ఛార్జింగ్ ఏసీ నుంచి ఎంత వోల్టేజ్ అవుట్పుట్ అవుతుంది, అంటే ఆ ఎంత వోల్టేజ్ అవుట్పుట్ అయ్యి ఏ సెక్షన్స్కి కంప్లీట్ అవుతుంది, అంటే ఏ సెక్షన్స్కి వెళ్తుంది, ఆ వెళ్ళిన తర్వాత ఏదైతే ఈ ఛార్జింగ్ ఏసీ నుంచి వచ్చే వోల్టేజ్ తీసుకొని ప్రతి సెక్షన్ ఎలా వర్క్ అవుతుంది, అంటే ఏ వోల్టేజ్ జనరేట్ చేసుకొని బయటికి పంపిస్తుంది అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా నేర్పించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇప్పుడు మనకు బేసిక్ మొబైల్స్ వచ్చేసి చూడండి, స్టార్టింగ్ వచ్చిన మొబైల్స్ అన్నీ మనకి ఇంటి ఇక్కడ V8 మొబైల్స్ ఉన్నాయి, V8 ఛార్జింగ్ కేబుల్ ఉన్న మొబైల్స్ ఉన్నాయి. అంటే V8 ఛార్జింగ్ కేబుల్ మొబైల్స్ నుంచి ఇప్పుడు వచ్చిన CC పిన్ వరకు, ఇప్పుడు V8 కేబుల్ నుంచి ఇప్పుడు వచ్చిన CC పిన్ వరకు ఛార్జింగ్ సెక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఒక కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు ఎంత ఛార్జింగ్ తీసుకుంటుంది. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఛార్జింగ్ బేసిక్ మొబైల్ తీసుకుంటే ఏ వోల్టేజ్ తీసుకుంటుంది, ఇప్పుడు అంటే బిట్వీన్ రేంజ్లో వచ్చిన మొబైల్స్ ఎలా ఛార్జింగ్ తీసుకుంటున్నాయి, ఇప్పుడు వచ్చేసరికి ఏంటి ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి, ఫాస్ట్ ఛార్జింగ్ సంబంధించిన మొబైల్ ఏ వోల్టేజ్ తీసుకుంటుంది, ఎంత వోల్టేజ్ తీసుకుంటుంది, ఐసీ ఛార్జర్లో కనెక్ట్ చేసినప్పుడు ఏ రీడింగ్ వస్తుంది, ఆ రీడింగ్ బట్టి ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ప్రాబ్లం మనం. అండ్ తర్వాత డబుల్ బ్యాటరీస్ వచ్చాయి. ఇప్పుడు డ్యూయల్ బ్యాటరీస్ వచ్చినప్పుడు వోల్టేజెస్ అనేవి ఎలా తీసుకుంటుంది, ఆ డ్యూయల్ బ్యాటరీ కనెక్టర్స్లో మెయిన్ బ్యాటరీ కనెక్టర్ ఏంటి, అంటే రెండు బ్యాటరీ కనెక్టర్లో నుంచి మెయిన్ మదర్ బోర్డుకి వోల్టేజ్ ఏ బ్యాటరీ కనెక్టర్ నుంచి సప్లై అవుతుంది, మరి రెండు బ్యాటరీ కనెక్టర్లు దేనికి పనిచేస్తాయి, రెండు బ్యాటరీ కనెక్టర్స్ ఎందుకు ఇచ్చాడు అక్కడ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఐడెంటిఫై చేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా హుక్ ఛార్జింగ్ ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఇంతసేపు అంటే ఫాస్ట్గా ఛార్జింగ్ ఎలా ఎక్కుతుంది, ఒకవేళ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ అనేది స్లోగా ఛార్జింగ్ తీసుకుంటుంది, కేబుల్ కనెక్ట్ చేసిన హాఫ్ అన్ అవర్ కానివ్వండి 45 మినిట్స్ వరకు తక్కువ రీడింగ్ అంటే తక్కువ ఛార్జింగ్ తీసుకుంటే 10 కానివ్వండి 20% మాత్రమే ఫుల్ అవుతుంది. ఎందుకు స్లోగా ఛార్జింగ్ అవుతుంది, ఏ ఇష్యూ వల్ల ఛార్జింగ్ అనేది స్లో అవుతుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఛార్జింగ్ సెక్షన్లో అంటే బేసిక్గా చాలామంది చేసే పని ఏంటి, ఛార్జింగ్ ప్రాబ్లం వచ్చింది అంటే బేసిక్ చెకింగ్ చేసుకుంటారు, చేసిన తర్వాత ఏం చేస్తారు, ఛార్జింగ్ ఏసీ చేంజ్ చేస్తారు. ఛార్జింగ్ ఏసీ చేంజ్ చేసిన తర్వాత ఛార్జింగ్ అనేది ఫాస్ట్ ఎక్కుతుందా లేదా, ఎక్కింది అంటే ఓకే, ఎక్కలేదు అంటే ఏం చేస్తున్నారు, దాన్ని అలాగే పక్కకు పెట్టేసడం కానీ లేదంటే కస్టమర్కు రిటర్న్ ఇచ్చేయడం కానీ జరుగుతుంది. అలా కాకుండా ప్రతి లైన్ టు లైన్ కాంపోనెంట్ టు కాంపోనెంట్ చెక్ చేసుకొని ఈ ప్రాబ్లం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా ఐడెంటిఫై చేసుకోవాలనేది ఈ థియరీలో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మరి అదేవిధంగా ఇప్పుడు వచ్చిన మొబైల్స్లో ఎల్సీడీ డిస్ప్లేలు మరియు ఎల్ఈడి డిస్ప్లే, ఎల్సీడీ డిస్ప్లేలో సెక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎల్ఈడి డిస్ప్లేలో సెక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి, మరి అదేవిధంగా ఇప్పుడు మనకు చిప్సెట్స్ ఉన్నాయి, ఇప్పుడు క్వాల్కమ్ కానివ్వండి, స్నాప్డ్రాగన్ కానివ్వండి, ఎంటీకే, ఎగ్జినోస్ ఇలా చిప్సెట్స్ ఉంటాయి. ఏ చిప్సెట్లో ఏ ఐసీలు వర్క్ అవుతాయి, అంటే
చిప్ సెట్ని రిలేట్ చేసుకొని పవర్ సెక్షన్ ఎలా వర్క్ అవుతుంది, ఛార్జింగ్ సెక్షన్ ఎలా వర్క్ అవుతుంది, లైటింగ్ సెక్షన్, గ్రాఫిక్స్ సెక్షన్ కానివ్వండి, నెట్వర్క్ సెక్షన్ ఎలా వర్క్ అవుతుంది అనేది ప్రతి ఒక్క చిప్ సెట్ని బేస్ చేసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి, ఇప్పుడు ఒక 1,00,000 మొబైల్స్ ఉంటాయి. 1,00,000 మొబైల్స్లో అన్ని రిపేర్ చేయడం వేరు, అన్ని నేర్చుకోవడం వేరు ఉంటుంది. వాటిలో ఏంటి అంటే మనం చిప్ సెట్ని బేస్ చేసుకొని సపరేట్ చేసుకొని ఏ చిప్ సెట్లో ఏ పవర్ ఐసీస్ యూజ్ చేసుకున్నాడు, ఏ ప్రాబ్లం అంటే నెట్వర్క్ సెక్షన్ ఎలా యూజ్ చేశాడు, పవర్ సెక్షన్ ఎలా యూజ్ చేశాడు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి రిపేర్ చేయించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు బేసిక్ వచ్చిన మొబైల్స్లో సింగిల్ పవర్ ఐసీ వర్క్ అవుతుండే. సింగిల్ పవర్ ఐసీ ఉండేది. సింగిల్ పవర్ ఐసీ వర్క్ అయ్యేది. మొబైల్ మొత్తానికి ఒకే పవర్ ఐసీ వోల్టేజ్ అనేది సప్లై చేసేది. ఎల్డీ వోల్టేజెస్ కానివ్వండి, బక్ వోల్టేజెస్ కానివ్వండి, కంట్రోల్ సిస్టమ్ కానివ్వండి, ఆడియో సెక్షన్ కానివ్వండి, హౌస్ కీపింగ్ సెక్షన్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకే ఛార్జింగ్ ఐసీ ఇక్కడ వర్క్ చేసి ఉంచేది, ఒకే పవర్ ఐసీ వర్క్ చేసి ఉంచేది. కాకపోతే ఇప్పుడు వచ్చిన మొబైల్స్లో ఏంటంటే డబుల్ పవర్ ఏసీలు వచ్చాయి. తర్వాత అంటే సింగిల్ పవర్ ఏసీ తర్వాత డబుల్ పవర్ ఏసీలు వచ్చాయి. డబుల్ పవర్ ఏసీలో సెక్షన్ ఎలా వర్క్ అవుతుంది అంటే 2 పవర్ ఏసీలు ఎందుకు ఇచ్చాడు అసలు? ఫస్ట్ పవర్ ఏసీలో ఏ సెక్షన్ వర్క్ అవుతుంది, సెకండ్ పవర్ ఏసీలో ఏ సెక్షన్ వర్క్ అవుతుంది. ఈ రెండింటిలో మెయిన్ పవర్ ఏసీ ఏది అంటే ఏ ప్రాబ్లం వస్తే మనం ఏ పవర్ ఏసీని ఐడెంటిఫై చేయాలనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు 3 పవర్ ఏసీలు వచ్చాయి. త్రిబుల్ పవర్ ఏసీ సెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఒక సింగిల్ పవర్ ఏసీ మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. సెకండ్ పవర్ ఏసీ కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకో. కానీ ఇక్కడ ఏమైంది, ఇంకా ఇంకొక ఐసీ ఎక్స్ట్రా ఇచ్చాడు కదా, 3 పవర్ ఏసీస్. 3 పవర్ ఏసీలు ఏం చేస్తున్నాడు, ఎలా వర్క్ అవుతున్నాయి, ఎందులో ఏ ఛార్జింగ్ అంటే ఏ పవర్ ఏసీలో ఏ సెక్షన్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి అదేవిధంగా దీని తర్వాత ఇప్పుడు 4 పవర్ ఏసీలు వచ్చాయి. 4 పవర్ ఏసీలు వచ్చిన దాంట్లో సెక్షన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అంటే ఇప్పుడు వచ్చిన ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉన్నాయి అన్ని, S23 అల్ట్రా కానీ, S22 అల్ట్రా కానివ్వండి, లేదంటే ఒప్పోలో కానివ్వండి, వివో కానివ్వండి, OnePlus కానివ్వండి, వీటన్నిటిలో ఏంటి అంటే 3 పవర్ ఏసీలు కానీ 4 పవర్ ఏసీలు కానీ ఈ సెక్షన్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇక్కడ ఈ 4 పవర్ ఏసీలు ఎలా వర్క్ అవుతాయి అంటే ఏ వోల్టేజ్ జనరేట్ చేస్తాయి. ఇక్కడ ఏ పవర్ ఏసీ ఏ వోల్టేజ్ జనరేట్ చేస్తుంది అంటే ఎంత వోల్టేజ్ తీసుకుంటుంది. ఫస్ట్ పవర్ ఏసీ ఏ వోల్టేజెస్ బేస్ చేసుకొని ఎంత వోల్టేజెస్ జనరేట్ చేస్తుంది అనేది ఈ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి అదేవిధంగా ఇప్పుడు మీడియాటెక్ ఉంటుంది. మీడియాటెక్లో పవర్ ఏసీసే కాకుండా బక్ కన్వర్టర్స్ ఉంటాయి మనకి. ఇక్కడ బక్ కన్వర్టర్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అంటే ఒక బక్ కన్వర్టర్ వర్క్ అవ్వడానికి పవర్ ఏసీ నుంచి ఏ వోల్టేజ్ తీసుకుంటుంది మరియు ఏ వోల్టేజ్ జనరేట్ చేసి బయటికి పంపిస్తుంది అంటే వేరే సెక్షన్కి పంపిస్తుంది. అదేవిధంగా ఆ జనరేట్ అయిన వోల్టేజ్ ఇంకొక బక్ కన్వర్టర్ని ఎలా సిగ్నల్ ఇస్తుంది, దానికి ఎలా ఎనేబుల్ చేస్తుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్పించడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ఇప్పుడు చూడండి నెక్స్ట్ నెట్వర్క్ సెక్షన్ చూసుకున్నట్టయితే 3G మొబైల్ నుంచి ఇప్పుడు వచ్చిన 5G మొబైల్ వరకు, ఇప్పుడు వచ్చిన 5G మొబైల్స్ ఉన్నాయి, మరి 3G మొబైల్స్, 3G మొబైల్ నుంచి 5G మొబైల్ వరకు నెట్వర్క్ సెక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్పించడం జరుగుతుంది. అంటే బేసిక్ ఇప్పుడు మనకు నెట్వర్క్ సెక్షన్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మనకి ఎక్కువగా నో సర్వీస్ ఒకటి వస్తుంది, ఎమర్జెన్సీ కాల్స్ రావడం కానివ్వండి, లేదంటే నెట్వర్క్ అప్ అండ్ డౌన్ అవ్వడం కానివ్వండి. ఇంకా ఏంటంటే ఇప్పుడు మొబైల్ ఇంట్లో ఉన్నప్పుడు నెట్వర్క్ పోతుంది, బయటికి వస్తే నెట్వర్క్ వస్తుంది. అదేవిధంగా సిటీలో ఉన్నప్పుడు నెట్వర్క్ ఫుల్గా ఉంటుంది, సిటీ అవుట్స్కట్స్ వెళ్ళినప్పుడే నెట్వర్క్ అనేది టోటల్గా డౌన్ అయిపోతుంది. అంటే ఏ ఇష్యూ వల్ల డౌన్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన 4G మొబైల్స్లో నెట్వర్క్ సెక్షన్స్ ఏ ఇష్యూస్తో వర్క్ అవుతున్నాయి అంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాటిని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి. రేడియో ఆఫ్ ఉంటే చెక్ చేసుకోవాలి, రేడియో ఆన్ ఉంటే లేదు అంటే IMEI నెంబర్స్ వస్తున్నాయి లేదా, బేస్ బ్యాండ్ పర్సన్ ఓకే ఉందా లేదా. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన మొబైల్స్ ఏంటంటే 5G నెట్వర్క్ మొబైల్స్ ఉన్నాయి. 5G నెట్వర్క్ మొబైల్స్లో నెట్వర్క్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ఆ నెట్వర్క్ ఇష్యూస్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎలా రిపేర్ చేయాలి. అదేవిధంగా RFFE డేటా కానివ్వండి, RFFE క్లాక్స్ కానివ్వండి. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన అప్డేట్ మొబైల్స్లో ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏంటంటే మనకు బేస్ బ్యాండ్ CPU అనేది సపరేట్ చేస్తున్నాడు, దాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి. మరియు నెట్వర్క్ పవర్ యాంప్లిఫైర్స్ ఉన్నాయి, పవర్ యాంప్లిఫైర్స్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ నేర్పించిన దానికంటే స్టూడెంట్స్ ఎంత నేర్చుకున్నారు అనేది ఇంపార్టెన్స్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసాము అంటే వేరే మొబైల్స్లో వేరే మోడల్స్లో ఓపెన్ చేసుకొని అంటే సార్ చెప్పింది ఇంకా వేరే మోడల్స్ ఏవైతే అందులో కూడా సేమ్ నెట్వర్క్ సెక్షన్ సేమ్ వర్క్ అవుతుందా లేదా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే చెప్పినట్టు కాకుండా ఇంకేమైనా కొత్తగా మీరు నేర్చుకోగలుగుతున్నారా లేదా అనేది ఇక్కడ మనం బాగా ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక టీచర్ చెప్పిందా అంటే అదే బట్టి పట్టుకోవడం కానీ ఇంకంతే కదా, అంటే ఏ మొబైల్ చూసినా ఇదే ప్రాబ్లం వస్తుంది, ఇదే సేమ్ కైండ్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి అనే ఆ బ్లైండ్నెస్ నుంచి బయటికి రావాలి. మనం ఏంటంటే ఏ మొబైల్లో ఎటువంటి సెక్షన్ వచ్చినా సరే మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఇక్కడ ఇప్పుడు చూడండి డెడ్ మొబైల్ వచ్చింది. డెడ్ మొబైల్ వస్తే ఎగ్జాంపుల్ ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసి ఎంత రీడింగ్ తీసుకుంటుంది, ఎంత వోల్టేజ్ తీసుకుంటుంది అంటే ఎంత యాంపియర్ కన్జంప్షన్ అవుతుంది అనే దగ్గర నుంచి మొబైల్ అనేది ఆన్ అయ్యే వరకు ఏ వోల్టేజ్ జనరేట్ చేస్తుంది, దాని బూట్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది, ఏ పవర్ వేసి ఏ వోల్టేజ్ జనరేట్ చేస్తుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరియు దీని గురించి ఇంకేమన్నా పూర్తి వివరాలు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా మొబైల్ నెంబర్ ఇస్తాము, ఒకసారి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి.
థ్యాంక్ యూ. వెల్కమ్ టు పీసీసీ వైజాగ్.